మద్యం కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ అయితే దాఖలు చేశారు. పిటిషన్ కు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో వాద ప్రతిపాదనలు జరగబోతున్నాయి. ఇక మద్యం కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, కవిత పిటిషన్ కు సంబంధించి మద్యం కేసుకు సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఎన్ని గంటలకు ఈ పిటిషన్ అయితే విచారణకు వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఏదైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈడీ విచారణకు హాజరైన గతంలో దాదాపు 5 రోజుల పాటు హాజరైన కవిత ఆ తర్వాత మరోసారి విచారణకు హాజరు కావాలన్న పక్షంలో ఆమె గత ఏడాది సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని వర్చువల్ విధానంలో విచారణ చేపట్టాలని, ఒక మహిళ విచారణకు హాజరైన క్రమంలో తీసుకోవాల్సిన ఆ ఏర్పాట్లు అనేవి కూడా కనీసం తీసుకోకుండా చాలా ఇష్టానుసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ ఆమె పిటిషన్ లో పేర్కొంది. గతంలో ఏదైతే సాక్షిగా తనను విచారించిన తర్వాత ఏదైతే ఈ కేసుకు సంబంధం లేకపోయినా ఇప్పుడు నిందితురాలుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ లో కావాలని తన పేరు పైన ఆ పేరు మీద తన పేరుని అందులో ఛార్జ్ షీట్ లో నమోదు చేసి తనను ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. గత ఏడాది కూడా ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే ఈ తరహా ఆ అధికారులు వేధింపులకు గురి చేశారు. కాబట్టి ఏదైనా విచారణ వ్యవహారానికి సంబంధించి ఉంటే తనను వర్చువల్ విధానంలో విచారించాలి. అసలు ఈ కేసుకు సంబంధమే లేదు కాబట్టి తన పేరును ఛార్జ్ షీట్ ఎఫ్ఐఆర్ నుంచి తొలగించాలంటూ కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఈడీ అధికారులు ఇటీవల కొద్ది రోజుల కిందట ఈడీ సిబిఐ అధికారులు కూడా ఆమెకు విచారణకు హాజరు కావాలని 41 years ERPC కింద నోటీస్ ఇచ్చిన క్రమంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది కాబట్టి తాను విచారణకు హాజరు కాలేను అని చెప్పేసి ఆమె ఏదైతే వారికి నోటీస్ కి రిప్లై కూడా సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మరి కాసేపట్లో 11 గంటల ప్రాంతంలో ఈ విచారణ వ్యవహారానికి సంబంధించి వాటి ప్రతివాదనలు కూడా జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ ఛార్జ్ షీట్ దాఖలతో పాటు ఈ కేసులో కవిత ప్రధాన పాత్ర ఉందా లేదా అనే విషయంపైన కూడా ఈడీ అధికారులు వాదనలు వినిపించబోతున్నారు. మాధురి, అయితే కృష్ణ, ప్రధానంగా వాద ప్రతివాదనలు జరగబోతున్నాయి కావచ్చు. ఈడీ తరఫున ఎటువంటి వాదనలు ప్రధానంగా వినిపించే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు? ఇప్పటికే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే అరెస్ట్ చేసిన ఆ వ్యక్తులలో చాలా మంది కూడా అప్రూవల్, కవిత చార్టెడ్ అకౌంటెంట్ కానీ ఆ తర్వాత ఆమె పిఏ, వీరందరూ కూడా అప్రూవర్ గా మారిపోవడం ఏదైతే ఈడీ అధికారులకు ఈ కేసులో సౌత్ ఇండియాకు సంబంధించిన రోలు, ఆ తర్వాత వీరు వాడిన కోడ్ లాంగ్వేజ్ విధానాలు, ఇంకా స్కామ్ జరిగింది ఇప్పుడు జరిగింది. వీటన్నిటి వ్యవహారాలకు సంబంధించి కవితని మొదట విచారించిన తర్వాత ఆమెను నిందితురాలుగా ఎందుకు పేర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటిపైన కూడా ఈడీ అధికారులు ఆధారాలతో కూడిన వాదన చేసేందుకు కూడా రెడీ అయినారు. మరో పక్కన కేసు సంబంధం లేకపోయినా తన పైన కావాలని కేంద్రం ఒత్తిడి మేరకు ఇటు సిబిఐ, ఈడీ అధికారులు మూకుమ్మడిగా దాడి చేసి తనని ఇబ్బంది పాటు చేసి అటుపైన ఆ పార్టీ పరువును, ప్రతిష్టను కూడా దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆమె తరఫున కూడా న్యాయవాది విచారణ చేసే వాదన వినిపించేది కూడా సిద్ధమైనారు. ఏదైనప్పటికీ ఈ రోజు సుప్రీంకోర్టు కవిత వాదనలు ఏకీభవిస్తుందా లేదంటే ఈడీ అధికారులు ఏదైతే వాదనలు వినిపిస్తారో దానికి ఏకీభవిస్తుందా అనే దానిపైన సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మాత్రం అయితే కృష్ణ, ఇవాళ విచారణతో మద్యం కేసుకు సంబంధించి కవితకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి వాద ప్రతివాదనలు జరుగుతాయి. వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత కోర్టు దీన్ని తీర్పు రిజర్వ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఈడీ అధికారులు కానీ కవితకు సంబంధించిన న్యాయవాది కానీ కోర్టుకు అందించే సాక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటి పరిగణలోకి తీసుకున్న తర్వాత కోర్టు దీని మీద ఒక తీర్పు వెలువరించే అవకాశాలు ఉంటాయి. మొదట ఆ కవితకు సంబంధించిన న్యాయవాది కేసు వ్యవహారానికి సంబంధించి గతంలో విచారణకు హాజరైన కవిత ఏదైతే ఉంటుందో ఆమె ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులు, ఆ తర్వాత ఈడీ అధికారులు చేసిన విచారణలో వారు అడిగిన ప్రశ్నలకన్నిటికీ సమాధానం చెప్పడం, సెల్ ఫోన్లు అందించడం, వీటన్నిటికీ కూడా అందులో కోర్టుకు తెలియజేయడం జరుగుతుంది. ఈడీ అధికారులు కూడా ఈ కేసు మొదటి నుంచి విచారణ ఈ విధంగా సాగింది, ఎవరెవరు అప్రూవ్గా మారారు, ఇలాంటి సాక్ష్యాలు సేకరించారు, కవితని ఎందుకు ఛార్జ్ షీట్ లో నిందితురాలుగా పరిగణించాల్సి వచ్చిందనే విషయాలపైన కూడా ఆధారాలతో కూడా ఇంట్లో వాదనలు వినిపిస్తారు. కాబట్టి ఈ రోజు వాదనలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా తీర్పు రిజర్వ్ చేసే